అవని ఫోన్ మాట్లాడుతూ ఉంటే అదంతా విన్న కమల్ అయితే తన ఫోన్ లాక్కొని అవనినైతే లాక్కొని వెళ్తూ ఉంటాడు. కమల్ రాగానే షాక్ అయిపోతూ ఉంటుంది. పల్లవి అయితే ఇక అలా లాక్కొని ఇంట్లోకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. కమల్ అయితే అమ్మ, వదిన, అన్నయ్య అందరూ రండి అనేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏమైంది కమల్, ఎందుకు అంతలా అరుస్తున్నావు అనేసి కమల్ని లాక్కొచ్చిన తర్వాత అక్కడున్న పల్లవితో పాటు కమల్ని కూడా అడుగుతూ ఉంటారు. వంటింట్లో ఉన్న పవని అవని కూడా ఇక ఏంటా గొడవ అనేసి బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అయితే లోపలికి వస్తూ ఉంటాడు. ఆరాధ్యని తీసుకుని ఇక మన ఇంట్లో జరుగుతున్న గొడవలకు, ఈ సమస్యలకు ప్రతిదానికి కూడా కారణము ఈ పల్లవినే అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని పార్వతమ్మ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, మన ఇంటి డబ్బులు పోవడానికి, మన ఇంట్లో జరుగుతున్న గొడవలకు, ప్రతి సమస్యలకు కూడా కారణం ఇదిగో ఈ పల్లవినే అని చెప్పి అంటాడు. ఏమైంది కన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అక్కడున్న అవని అడిగేసరికి, చూడండి తను మాట్లాడిందే, ఏమి ఊహించి చెప్పట్లేదు అని తను అప్పటి వరకు పల్లవి మాటలను రికార్డ్ చేసింది వినిపిస్తూ ఉంటాడు. అదంతా పార్వతమ్మ చూస్తూ ఉంటుంది. నేను తెలివిగా చేసిన దొంగతనం ప్లాన్ కూడా ఈజీగా కనిపెట్టేసింది ఆ అవని. దొంగని కనిపెట్టేసి డబ్బులు తిరిగి తీసుకుని వచ్చేసింది అని ఇక మాటలు వినిపిస్తూ ఉంటాయి. అక్కడున్న పార్వతమ్మతో పాటు అందరికీ కూడా పార్వతమ్మ మాట వినగానే షాక్ అవుతూ ఉంటుంది. ఇదంతా పల్లవి చేసిందా అనేసి పల్లవి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. దొరికిపోయానన్నట్టు పల్లవి అయితే అలాగే మౌనంగా ఉండిపోతూ ఉంటుంది. ఈసారి అక్షయ్ కూడా తీసుకుని, ఈసారి నేను కొట్టే దెబ్బకు ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అల్లాడిపోవాలి, అలా కొడతాను, ఎవరు కూడా ఈసారి ఊహించలేరు నేను కొట్టే ప్లాన్ని, నేను చేసే ప్లాన్ని అని చెప్పి పల్లవి అయితే ఆవేశంగా మాట్లాడుతూ ఉండడం, అదంతా ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వింటూ ఉంటారు. అదంతా విన్న తర్వాత అందరికీ చాలా కోపం వస్తూ ఉంటుంది. బామ్మగారు కూడా చాలా కోపంగా పల్లవి వైపు చూస్తూ ఉంటే దొరికిపోయానే అన్నట్టు పల్లవి అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అవనీకైతే అదంతా చేస్తుంది పల్లవి మీద ఒక డౌట్ ఉండడంతో, కన్ఫర్మ్ అవడంతో ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఇక కమల్ క్షణం కూడా ఆలోచించకుండా, పల్లవి నేను ఒక్క క్షణం ఇంట్లో కూడా ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోనని తన లగేజ్ మొత్తం తీసుకుని వచ్చి ఇక పల్లవిని అయితే ఈడ్చి తీసుకుని బయటికి ఇసిరేస్తూ ఉంటాడు. అలా బయటికి గెంటేసిన తర్వాత అందరూ కూడా అయ్యో పాపమని అనకుండా తను అక్కడి నుండి ఇంటి గది లోపలికి వెళ్ళిపోతే పల్లవి అయితే మాత్రం తన లగేజ్ తీసుకొని వాళ్ళ వైపే చాలా కోపంగా చూస్తూ ఇక రాజేశ్వరి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి ఇక గుమ్మం నుండి మామ్ అని పిలుస్తూ ఉంటుంది. హాల్లో చెరోవైపు ఉన్న భరత్ అలాగే రాజేశ్వరి వాళ్ళు అక్కడ ఉన్న పల్లవిని చూసి షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఈ టైంలో ఇలా లగేజ్తో పాటు వచ్చింది అన్నట్టు చూస్తూ ఉంటారు. పల్లవి మాత్రం ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది. మరి అసలు విషయం తెలిసిన తర్వాత భరత్ ఎలా రియాక్ట్ అవుతాడు, రాజేశ్వరి దేవి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.